కొత్త ఏడాది అయితే వస్తుంది. వరుస పథకాలైతే తెస్తుంది. ఇదే పాట పాడుతూ ఉన్నారు ఏపీ మహిళా లోకం. అంతేకాదు ప్రభుత్వం కూడా ఏ మేరకు ముందడుగు వేస్తుంది. ఇప్పటికే 6 నెలల పాలన పూర్తి చేసుకున్న ఏపీ ప్రభుత్వం మహిళా లోకానికి వరాలు కురిపించేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు ఆ వరాలేంటో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ అయితే రూపొందించింది. అయితే వరదలు పోటెత్తడంతో కొంత వరద సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభించడంగా ప్రతి రేటుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కానుంది. అయితే ఫ్రీ బస్సు అమలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయం అయితే రాలేదు. కానీ సంక్రాంతి నుంచి అయితే ఇదంతా కూడా వస్తుందని ప్రజలైతే భావిస్తున్నారు. కొంత ప్రజలు ఈ పథకాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సైతం ఈ పథకాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విమర్శలు చేస్తోంది. కాగా నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో అయితే విడుదల కాబోతుంది. ఇక మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రభుత్వం దీన్ని లాంఛనంగా సంక్రాంతికి ప్రారంభించే విధంగా మంత్రులు అయితే గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉన్నారు. ఫ్రీ బస్ పథకంతో పాటు ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం అయితే తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పథకాలకు అర్హతలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన వెంటనే కొత్త సంవత్సరం మహిళలకు కానుగ్గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి కొత్త ఏడాది మనకి వరాలు కురిపిస్తున్నట్లు కూడా మహిళలకు చెప్పవచ్చు. మరి లబ్ధి పొందేందుకు అయితే తప్పకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్ను అదేవిధంగా ఆధార్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తించబోతాయి అన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసి ఒక్కొక్కటిగా మనకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటికే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచి అమలు చేస్తున్నారు. 3 నెలల పాటు పెన్షన్ బకాయిలను కూడా ఒకేసారి ఇచ్చే విధంగా కూడా మార్పులు అయితే చేశారు. ఇక ఉచిత గ్యాస్ పథకం కూడా అమలు జరుగుతూ ఉంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కూడా ఈ సంవత్సరమే ప్రారంభం కాబోతున్నాయి.